హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రామాయణ మూవీ నుంచి ఇంట్రడక్షన్ వీడియో అయితే విడుదల చేశారు. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ ఎస్ నటించబోతున్నారు. అలాగే హనుమంతుడుగా సన్నీ డియోల్ అయితే నటించబోతున్నారు. ఈ ఇంట్రడక్షన్ వీడియోలో విఎఫ్ఎక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఒక యూట్యూబ్లోటే ఈ విధంగా ఉంటే రేపు పొద్దున ఐమాక్స్లో వెండి తెరపై చూస్తే ఏ విధంగా ఉంటుందో మీ ఊహ వదిలేస్తున్నా. ఈ సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించబోతున్నారు. ఒకటి అన్సి జమీర్, రెండు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అయితే సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాకి దాదాపుగా 850 కోట్లతో సినిమా నిర్మించనున్నారు. అసలు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మూవీస్ చూస్తే ఘోరంగా విఫలమవుతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. ఈ సినిమా యొక్క నిర్మాత ధైర్యం ఏంటని అందరూ అనుకున్నారు. పైగా ఈ సినిమా రామాయణం కదా, అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆదిపురుషు కూడా వచ్చింది. ఇందులో మనకి వినడానికి కొత్త ఏం లేదు, చూడడానికి కొత్త ఏం లేదు. అయినా 850 కోట్లు ఎందుకు పెడుతున్నారని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ నమిత్ మల్హోత్రా అయితే తను విఎఫ్ఎక్స్ నమ్ముకున్నాడు, గ్రాఫిక్స్ నమ్ముకున్నాడు. ఈ వీడియో చూశాక, ఈ ఇంట్రడక్షన్ వీడియో చూశాక ప్రతి ఒక్కరు 850 కోట్లు పెట్టారంటే నమ్ముతారు. ఆ విధంగా ఆ రేంజ్లో ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. అసలు ఇంత అద్భుతమైన ఇంట్రడక్షన్ వీడియోలో స్టార్టింగ్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను అయితే చూపిస్తారు. దాంట్లో బ్రహ్మ సృష్టించే దేవుడు, విష్ణు రక్షించే దేవుడు, శివుడు అంతం చేసే దేవుడు అని మనకైతే చూపించారు. ఎక్సలెంట్గా ఉంది. అన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ రావణుడు క్యారెక్టర్గా రాకింగ్ స్టార్ ఎస్ అయితే నటించబోతున్నారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ ఒప్పించింది ఎవరంటే నితేష్ తివారీ. దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన డైరెక్టర్. అతను మంచి సబ్జెక్ట్తోనే వస్తాడు, కానీ అల్లా టప్పాగా అయితే సినిమా తీయడు. అందుకే అతను చెప్పిన క్యారెక్టర్ అతనికి నచ్చింది. ఈ విఎఫ్ఎక్స్ చూస్తే నిజంగా దాదాపుగా 200 కోట్లు తీసుకున్నారట ఎస్ నితేష్ తివారీ. అప్పుడెప్పుడో వచ్చిన దంగల్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్లో హైయెస్ట్ కలెక్షన్. ఆ సినిమా యొక్క కలెక్షన్ ఇప్పటికీ ఏ సినిమా బ్రేక్ చేయలేదు. బహుశా తన సినిమా తను బ్రేక్ చేసుకుంటాడేమో ఈ రామాయణంతోనే. అలా ఉంది ఈ సినిమా యొక్క విఎఫ్ఎక్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.